ఒక గూడుబండి అకస్మాత్తుగా ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా పశువులు ముందుకు కదల్లేదు. మోకాళ్లపై కూర్చునిపోయాయి. ఆ నిశ్శబ్దంలో ఒక్కసారిగా గాజుల శబ్దం, గజ్జల మ్రూముడు వినిపించాయి. ఆ బండిలో ఎవరున్నారు తెలుసా? ఈ రోజు మనం వినబోయే కథ ఒక సాధారణ గ్రామదేవత కథ కాదు. భక్తి, సంకల్పం, మహిమలతో నిండిన శ్రీ 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 పోలిపల్లి పైడితల్లి అమ్మవారి అద్భుత స్థల పురాణం. శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారు ఒక ఆలయానికి మాత్రమే పరిమితమైన దేవత కాదు. గ్రామ ప్రజల విశ్వాసంలో, వారి శ్వాసలో, తరతరాల భక్తిలో జీవించే తల్లి. స్థలపురాణం ప్రకారం అమ్మవారు మొదటగా పోలిపల్లి అనే గ్రామానికి చెందిన దేవతగా పూజింపబడింది. పైడితల్లి అంటే రక్షించే తల్లి, కాపాడే అమ్మ. సంవత్సరం 1921 ఫాల్గుణమాసం పున్నమి ముందు వచ్చే ఆది, సోమ, మంగళవారం రోజుల్లో పోలిపల్లి గ్రామంలో అమ్మవారి యాత్రా మహోత్సవం ఘనంగా జరిగేది. ఆ యాత్రకు రాజం గ్రామానికి చెందిన లంగలపల్లి రంగప్పగారు భక్తితో వెళ్లి అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలు సమర్పించి తీర్థప్రసాదాలు తీసుకుని గూడుబండిలో తిరుగు ప్రయాణమయ్యారు. రాజం గ్రామానికి సమీపంగా రాగానే ఒక్కసారిగా బండి అతిభారంగా మారిపోయింది. పశువులు ఎంత లాగినా బండి కదల్లేదు. చివరకు మోకాళ్లపై కూర్చునిపోయాయి. రంగప్పగారు ఆశ్చర్యపోయి బండి దిగిన వెంటనే గాజుల శబ్దం, గజ్జల మ్రోగుడు వినిపించాయి. బండి ఊగుతున్నట్టుగా అనిపించినా ఏమిటో అర్థం కాక ఇంటికి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తరువాత రాజంగ్రామానికి చెందిన పరమ ధార్మికుడు, ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన బాగజన్ల మల్లయ్య శ్రేష్ఠగారికి అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చి తాను పోలిపల్లి పైడితల్లినని, రంగప్పగారి గూడుబండిలో వచ్చి ఈ ప్రాంతంలోని పనస చెట్టులో ఐక్యమయ్యానని, ఆ చెట్టును చతుర్భుజాకారంగా చెక్కి ప్రతిష్ఠించమని, ఈ ప్రాంత ప్రజలందరికీ తాను భక్తజన కల్పవల్లిగా ఉంటానని ఆజ్ఞ ఇచ్చింది. ఆ గూడుబండి దిగిన క్షణం నుంచి పనస చెట్టులో ఐక్యమైన దృశ్యం అంతా మల్లయ్య శ్రేష్ఠగారికి స్వప్నంలో స్పష్టంగా కనిపించింది. ఆ కాలంలో రాజం ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశీయులు కూడా ఆ పనస చెట్టును దైవవృక్షంగా భావించేవారు. అమ్మవారి ఆజ్ఞ ప్రకారం ప్రతిష్ఠ చేయడానికి పునాదులు తీయగా అది పబ్లిక్ ప్లేస్, ఆర్ఎన్బి పరిధిలో ఉందని అప్పటి సూపర్వైజర్ పనులను ఆపేసి పునాదులు కప్పేసి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల్లోనే ఆ సూపర్వైజర్ తీవ్ర అనారోగ్యానికి గురై ఎంత మందులు వేసినా శరీరానికి ఎక్కక వైద్యులు ఇక ప్రాణాలు మిగలవు అని చెప్పారు. అప్పుడు తన తప్పు గుర్తొచ్చి, అమ్మా, నేను చేసిన అపరాధం నాడే, ప్రాణమిచ్చి క్షమించు, తప్పకుండా ప్రతిష్ఠ చేస్తామని మనస్ఫూర్తిగా ప్రార్థించడంతో అమ్మవారి కరుణతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. 1926లో అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. 1927లో తొలి యాత్రా మహోత్సవం నిర్వహించబడింది. అప్పటినుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం పాల్గుణమాసంలో పున్నమి ముందు వచ్చే ఆది, సోమ, మంగళవారం రోజుల్లో శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని భక్తితో కొలవడం తరతరాలుగా కొనసాగుతోంది. ఎందుకంటే అమ్మవారు గుడిలో మాత్రమే కాదు, నిజమైన భక్తి ఉన్న ప్రతి హృదయంలో నివసిస్తారు. జై పోలిపల్లి పైడితల్లి. ఇలాంటి భక్తి కథల కోసం మా ఛానల్ తెలుగు లైఫ్ మోరల్ స్టోరీస్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై పోలిపల్లి పైడితల్లి అమ్మవారు.